వెల్కమ్ టీవీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ 20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ వెళ్తున్నారు. మంగళవారం లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో కేటీఆర్ అండ్ కో ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఇటీవల బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కూడా సీనియర్ నేతలంతా ఢిల్లీ వెళ్లారు. కానీ ఇప్పుడు ఏకంగా 20 మంది ఎమ్మెల్యేలతో ఎందుకు అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే మార్చి నుంచి కవిత జైల్లో ఉన్నారు. అనారోగ్యంతో ఇబ్బంది కూడా పడుతున్నారు. పైగా ఇదే కేసులో ఇప్పుడు విచారణ చేపట్టిన సుప్రీం ద్విసభ్య బెంచ్ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు బెయిల్ కూడా ఇచ్చింది. బెయిల్ ఇచ్చే సందర్భంలో బెంచ్ చేసిన వ్యాఖ్యలతోనే కవిత తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్ కి వాదనలు వినిపిస్తున్నారు. దీంతో ఈసారి కవితకు బెయిల్ తప్పకుండా వస్తుందని బీఆర్ఎస్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. బెయిల్ ఇచ్చినా రాకున్నా 20 మంది ఎమ్మెల్యేలు వారి అనుచరులతో ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నట్లు అన్న చర్చ సాగుతుంది. కవితకు బెయిల్ తిరస్కరిస్తే ఈడీ, సిబిఐ కార్యాలయాల వద్ద బీఆర్ఎస్ ధర్నాలు చేస్తుందన్న ప్రచారం సాగుతున్న మెయిన్ టార్గెట్ కాంగ్రెస్ అని కూడా తెలుస్తుంది. రుణమాఫీ నుంచి ప్రభుత్వ పథకాల్లో కాంగ్రెస్ విఫలమైందని ఎన్నికల సమయంలో నాది హామీ అంటూ రాహుల్ గాంధీ హామీలు ఇచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇంటి వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ ఫిరాయించిన నేతల విషయంలో కాంగ్రెస్ 2 నాల్కల ధోరణిని ఢిల్లీలోనే ఎండగట్టాలన్న ఉద్దేశంలో ఉన్నట్లు సమాచారం. మరి కేటీఆర్ హస్తిన వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.